గాంధారి పుట్టించిన పదార్థం ఆప్షన్ ఏ గుండ, ఆప్షన్ బి మట్ట, ఆప్షన్ సి మాంసం, ఆప్షన్ డి సంజయుడు. సరైన సమాధానం గుండ. గాంధారికి గర్భస్రావం అయినప్పుడు ఆమె ఒక మాంసపు గుండ లేదా ముద్దను ప్రసవించింది. ఆ తరువాత వ్యాసమహర్షి దానిని 101 భాగాలుగా చేసి ఘటాలలో అంటే కుండలలో ఉంచడం ద్వారా 100 కౌరవులు మరియు దుస్సల జన్మించారు. భీముడు చంపిన రాక్షసుడు ఆప్షన్ ఏ బకాసుర, ఆప్షన్ బి వలీ, ఆప్షన్ సి ఘటోత్కచుడు, ఆప్షన్ బి నరసింహ. సరైన సమాధానం బకాసుర. పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు భీముడు ఏకచక్రపురంలో నివసించే బకాసురుడిని సంహరించాడు. శల్యుడి చెల్లి ఎవరు? ఆప్షన్ ఏ ద్రౌపది, ఆప్షన్ బి మాద్రి, ఆప్షన్ సి కుంతి, ఆప్షన్ డి గాంధారి. సరైన సమాధానం మాద్రి. శల్యుడు మద్రదేశపు రాజు. అతని చెల్లెలు మాద్రి పాండురాజు రెండవ భార్య మరియు నకులుడు సహదేవుల తల్లి. మహాభారత యుద్ధ సమయంలో శల్యుడు బలవంతంగా కౌరవుల తరఫున పోరాడవలసి వచ్చింది. భీష్ముని తల్లి ఎవరు? ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి కుంతి, ఆప్షన్ సి సత్యవతి, ఆప్షన్ డి మాద్రి. సరైన సమాధానం గంగా. శంతను మహారాజు మరియు గంగాదేవికి జన్మించాడు. గంగ తన 7 పిల్లలను నదిలో వదిలివేసిన తరువాత 8దో సంతానమైన భీష్ముణ్ణి మాత్రం శంతనుడికి అప్పగించింది. పాండురాజు తల్లి గంగా, కుంతి, అంబాలిక, మాద్రి. సరైన సమాధానం అంబాలిక. అంబాలిక విచిత్రవీర్యుడి భార్యలలో ఒకరు. విచిత్రవీర్యుడు సంతానం లేకుండా మరణించడంతో వేదవ్యాసుడి వరం ద్వారా అంబాలిక పాండురాజుకు జన్మనిచ్చింది. కర్ణుని గురువు ఆప్షన్ ఏ ద్రోణ, ఆప్షన్ బి పరశురామ, ఆప్షన్ సి కృప, ఆప్షన్ డి కృపుడు. సరైన సమాధానం పరశురామ. కర్ణుడు తాను క్షత్రియుడిననే నిజాన్ని దాచి బ్రాహ్మణుడిగా నటించి పరశురాముడి వద్ద శిక్షణ పొందాడు. ఈ విషయం బయటపడినప్పుడు పరశురాముడు కర్ణుడిని శపించాడు. ద్రౌపదిని మొదట గెలుచుకున్నవాడు ఆప్షన్ ఏ యుధిష్ఠిర, ఆప్షన్ బి అర్జున, ఆప్షన్ సి భీమ, ఆప్షన్ డి కర్ణ. సరైన సమాధానం అర్జున. ద్రౌపది స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని పెళ్లి చేసుకునే అర్హత సాధించినది అర్జునుడు. విరాట రాజ్యంలో అర్జునుని పేరు ఆప్షన్ ఏ కాంక, ఆప్షన్ బి బాలవ, ఆప్షన్ సి బృహన్నల, ఆప్షన్ డి వల్లి. సరైన సమాధానం బృహన్నల. పాండవులు తమ అజ్ఞాతవాసం 1 సంవత్సరం విరాటరాజు రాజ్యంలో గడిపారు. ఈ సమయంలో అర్జునుడు తన గుర్తింపును దాచి నపుంసకుని వేషంలో రాకుమారి ఉత్తరకు నాట్యం మరియు సన్నీతం నేర్పించే గురువుగా బృహన్నల అనే పేరుతో జీవించాడు. కర్ణుడికి ఏ ఆభరణం జన్మజం? ఆప్షన్ ఏ మకుట, ఆప్షన్ బి కవచ, ఆప్షన్ సి గజర, ఆప్షన్ డి కంకణ. సరైన సమాధానం కవచ. కర్ణుడికి సహజంగానే పుట్టుకతోనే శరీరానికి అతుక్కుని ఉన్న కవచం ఆభరణంగా పరిగణించబడే కవచం మరియు కుండలాలు చెవికమ్మలు ఉండేవి.
ఈ కవచం మరియు కుండలాలు అతనిని అజేయుడిగా ఉంచాయి. అర్జునుడికి ఖ్యాతి కారణం? ఆప్షన్ ఏ కత్తి, ఆప్షన్ బి గద, ఆప్షన్ సి ధనుస్సు, ఆప్షన్ డి శిల్పం. సరైన సమాధానం ధనుస్సు. అర్జునుడు ప్రపంచంలోనే అత్యుత్తమ ధనుర్విద్యానిపుణుడిగా ప్రసిద్ధి చెందాడు. ధనుస్సు అతని ప్రత్యేకత మరియు ఖ్యాతికి ముఖ్య కారణం. ద్రౌపదికి మరొక పేరు? ఆప్షన్ ఏ పాంచాలి, ఆప్షన్ బి దక్షిణ, ఆప్షన్ సి భానుమతి, ఆప్షన్ డి సతీ. ఈ చివరి ప్రశ్నకు సమాధానం మీకు తెలిసినట్లయితే కామెంట్లలో తెలియజేయండి. మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా కామెంట్లలో షేర్ చేయండి. ఈ క్విజ్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ బటన్ను నొక్కండి. మరెన్నో ఆసక్తికరమైన క్విజ్లు మరియు వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.